ప్రైజ్ లార్డ్ విక్టర్ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లాపూర్ మెట్ హైదరాబాద్. మరి నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. మరి ఏ శత్రువుతో మీ జీవితంలో ఈరోజు మరి గత కొద్ది దినాలుగా మీరు పోరాటం చేస్తున్నారు? ఏ శత్రువు మీతో యుద్ధం చేస్తుంది? అంటే మన జీవితంలో రకరకాల శత్రువులు మన జీవితంలో మనం కలిగి ఉంటాం. మరి లేమి, దారిద్రత, అప్పులు, మానసిక ఒత్తిళ్ళు, ఒంటరితనం, ఇలాంటి ఏ శత్రువు అయినా కూడా మన మనుషుల్లో ఉండి మనల్ని వేధిస్తూ ఉంటాడు. అయితే మనందరికీ శత్రువు సాతాను ఒకడే. అన్ని రూపములలో మరి వాడిని బాణాలన్నీ మరి ప్రయోగించి మన జీవితంలో దేవుణ్ణి దొంగిలించాలని, అంటే దేవుని యొద్ద నుండి మనల్ని దూరం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ సర్వోన్నతుడైన దేవుడు మనకు తోడైండగా మనకి ఆ భయం అవసరం లేదు. మరి ఇక్కడ దేవుడు క్లియర్గా మనకి యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. 43వ అధ్యాయము 1వ వచనం, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం దేనికి భయపడని అవసరం లేదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఏ శత్రువు అయినా కావచ్చు, అది ఆర్థిక బంధకాలైనా, అప్పులైనా, మానసిక వేదనైనా, ఒంటరితనమైనా, కృంగుబాటైనా, ఏదైనా కావచ్చు, దేవుడు మనకు తోడైనాడు కాబట్టి, మనల్ని విమోచించి ఉన్నాడు కాబట్టి మనం ఏ శత్రువుకి భయపడని అవసరం లేదు. నా జీవితంలో ఈ వాక్యాన్ని బట్టి నేను ఎంతగానో బలపరచబడి ఉన్నాను. నా ఒంటరితనంలో నుండి నేను విడిపింపబడి ఉన్నాను. నేను నా డిప్రెషన్ నా నుండి నాకు దూరమై దేవుని కృపను పొందుకోవడానికి ఎంతో మరి ఈ వాక్యం నాకు తోడ్పాటునిచ్చింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.